హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడగబడిన ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎట్లుందండి మీ ప్రిపరేషన్? ఎస్, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ అందరి యొక్క ప్రిపరేషన్ బాగుందనుకుంటున్నా. ఎస్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఏంది అనే సందిగ్ధంలో ఉండకుండా నోటిఫికేషన్స్ వచ్చే టైంలో వస్తాయండి. సో కొన్ని వివిధ రకాల కారణాల వల్ల రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అనేవి డిలే అవుతున్నాయి. మన అందరికీ తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది అనేది. బట్ నేనేమంటా అంటే కంపల్సరీ మనకు ఉద్యోగం కావాలనుకున్నప్పుడు ఈ ఓపిక ఉండాల్సిందే. ఎప్పుడైనా రాని, ఎంత సమయమైనా పట్టని, మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉండాలి. మనం అనుకోని రోజు, అనుకోని క్షణం హఠాత్తుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ రోజు మనం సర్వం సిద్ధంగా ఉండాలి. చూసారు కదా, మన జనరేషన్లో యుద్ధం వస్తుందా అనేది డౌట్గానే ఉండే, మన దేశం కూడా యుద్ధం చేయాల్సి వస్తుందా అనేది కూడా డౌట్గానే ఉండే. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కావున ఏ క్షణమైనా నోటిఫికేషన్ అనేది మీకు యుద్ధం రూపంలో మీ ముందుకు వస్తుంది. ఆ రోజు తప్పకుండా మీ అస్త్రశస్త్రాలు అన్నీ కూడా రెడీ ఉంటేనే నువ్వు ఆ యుద్ధం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ రోజు వరకు నీ ప్రిపరేషన్ కంప్లీట్ కాకపోయినా, ఆ రోజు వరకు నువ్వు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్లు చేయకపోయినా, ఆ రోజు వరకు ఇంకా అనేది సగం సిలబస్ వరకే ఆగిపోయినా, అప్పుడు నువ్వేం చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు వరకు నీ ప్రిపరేషన్ అయిపోవాలి. ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు వరకు నువ్వు కొన్ని టెస్టులు రాసి ఉండాలి. ఎస్, ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో అప్పటి వరకు 1-2 సార్లు రివిజన్ కూడా చేసి ఉంటే నువ్వు అందరికంటే ముందుగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో కంపల్సరీగా బీ అలర్ట్గా ఉండండి. ప్రతి క్షణాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నా తరపు నుంచి ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్స్లో అడగబడిన క్వశ్చన్స్ కావచ్చు, లేదా ఇంపార్టెంట్ ఏరియాస్ కావచ్చు, ఏది వీలైతే అది ప్రతిరోజు ఒక వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. మార్నింగ్ సెషన్లో నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ సెషన్లో కంపల్సరీ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ టాపిక్ ఏదో ఒకటి అయితే ఉంటుంది. ప్రతిరోజు 2 వీడియోస్ ద్వారా మీ ముందుకైతే నేను వస్తూనే ఉంటానండి. రైట్, ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది అంటుండు? మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది అంటుండు? ఏపీ టెట్ అండ్ టీఆర్టీ 25/01/2019 సెషన్ 2లో అడగబడిన క్వశ్చన్ అండి. ఎస్, మానవుని జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లం మనందరికీ తెలుసు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది విడుదలవుతుందండి. ఎస్, దాన్ని మనం HCl అంటున్నాం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఆహారం జీర్ణం కావడంలో మనకు తోడ్పడుతుందండి. ఏది జీర్ణం కావడంలో తోడ్పడుతుంది? ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. కొన్నిసార్లు అజీర్తి జరిగినప్పుడు, అజీర్తి మీన్ ఇండైజేషన్ జరిగినప్పుడు కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఆమ్లం అనేది విడుదలవుతుంది. దానివల్ల మనకు ఎసిడిటీ అనేది కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఎసిడిటీ కలిగినప్పుడు మనకు తొందరగా రిలీఫ్ రావాలంటే మనం ప్రజెంట్ సినారియోలో ఈనో లాంటి ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఈనో ప్యాకెట్ అంటే నథింగ్ బట్ ఇది యాంటీ యాసిడ్ అండి. ఇది ఆమ్లానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఈ యాంటీ యాసిడ్ని ఉపయోగిస్తున్నాం. ఒక ఈనో ప్యాకెట్ కాకుండా మనం స్పెషల్గా ఇంకా యూజ్ చేస్తున్నది ఏంటంటే ఈ అసిడిటీకి విరుగుడుగా యాంటీ యాసిడ్గా మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని యూజ్ చేస్తున్నామండి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను యూజ్ చేస్తున్నాం. మరి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణంని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటామండి. ఎస్, ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏనండి, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఈ HClకు సంబంధించిన ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ మన ముందే ఉంది. సో ఈ ఏరియా నుంచి కూడా భవిష్యత్తు కాలంలో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది డైరెక్ట్గా మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది. మరి మిగిలిన ఆప్షన్ సంగతి ఏంది అంటే ఆక్సాలిక్ ఆమ్లము టమాటా పాలకూర నుంచి మనకు ఆక్సాలిక్ ఆమ్లం అనేది లభిస్తుందండి. గుర్తుపెట్టుకోవాలి. మన ఎవ్రీడే లైఫ్లో ఈ రెండింటిని కాంబినేషన్గా ఎక్కువగా యూజ్ చేయొద్దని ఉంటారు. వాస్తవానికి ఎందుకు అట్లా అంటారంటే రెండింటిలో కూడా ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఈ ఆక్సాలిక్ యాసిడ్ అనేది. లిటిల్ బిట్ పర్సంటేజ్ ఈ రెండు కంబైన్గా తీసుకున్న మనకు పెద్ద ఫరాక్ అనేది పడదు. ఎక్కువ సార్లు ఎక్కువ మోతాదులో రెండింటిని కలిపి తీసుకోవడం
తీసుకోవడం వల్ల నీ బాడీ అనేది వివిధ రకాల కారణాల వల్ల అక్కడ ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఆ కిడ్నీ స్టోన్స్గా మారే అవకాశం అనేది ఉంటుందన్న ఉద్దేశంతో అట్లా చెప్తా ఉంటారు. సో లో క్వాంటిటీ సపరేట్గా తీసుకోవడం, లో క్వాంటిటీ కలిపి తీసుకోవడం అనేది పెద్ద ఇబ్బంది అనేది పడదండి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే వెనిగర్ నుంచి ఎసిటిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని మనం ఏమంటున్నాం, వెనిగర్ అంటున్నాం. 5 నుంచి 8% ఎసిటిక్ ఆమ్లాన్ని మనం వెనిగర్ అంటున్నాం. ఈ బీట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. టార్టారిక్ ఆమ్లం ఎక్కడి నుంచి లభిస్తుందంటే చింతపండు, ద్రాక్షల నుంచి టార్టారిక్ ఆమ్లం అనేది లభిస్తుందండి. ఇది కూడా ప్రీవియస్ బీట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ చూడండి, మొత్తం కూడా మనం ఒక్క ప్రీవియస్ బిట్లు చేసినా లేదా ప్రాక్టీస్ పేపర్లు చేసినా మోడల్ పేపర్లు చేసినా ఇట్లా ఒక క్వశ్చన్కి సంబంధించిన 4 ఆప్షన్ల మీద మనకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అప్పుడే సబ్జెక్ట్ అనేది ఎక్కువగా లోడ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కేవలం ఏదో ఒక బిట్ పెట్టేస్తారు, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అది రైటా తప్ప అనేది మాత్రమే చూసుకుంటారు. తప్పపోతే ఏది రైట్ అనేది మాత్రమే చూసుకుంటారు. కానీ అది ఎందుకు వచ్చింది, ఎందుకు కరెక్టు, మిగిలిన ఎందుకు తప్పు అనే విషయం కంప్లీట్గా మనకు గ్రిప్ దొరకాలి. అప్పుడే సబ్జెక్ట్ మీద అపారమైన అవగాహన ఉంటుంది. ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయడానికి స్కోప్ ఉంటుందండి. రైట్. దెన్ సెకండ్ క్వశ్చన్, కడుపులో మంట నుండి ఉపశమనం పొందడానికి వాడే పదార్థం ఏది? ఇప్పుడే వచ్చింది. ఇది కడుపులో మంట ఎందుకు ఉంటుందంటే అజీర్తి జరిగినప్పుడు కావలసిన మోతాదులో కంటే HCl ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఎక్కువగా విడుదలైనప్పుడు మనకు మంటను కలిగిస్తుంది. కడుపులో మంటను కలిగిస్తుంది. ఇక్కడ వరకు గొంతు వరకు కూడా మంటను కలిగిస్తుంది. పుల్లగా బేకులు లాంటివి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదంతా కూడా మండినట్లు ఉంటుంది. అక్కడ పొడిచినట్లు కూడా మనకు అనిపిస్తుంది. అదంతా కూడా ఎసిడిటీకి సంబంధించిన సిమ్టమ్స్ అండి. ఈ HCl ఎక్కువగా విడుదలైనప్పుడు మనకు ఏమవుతుంది, కడుపులో మంటగా అనిపిస్తుంది. మరి అట్లాంటి సమయంలో ఏది తీసుకోవాలంటే ఇందాక నేను చెప్పాను, మనకు అవైలబుల్గా ఉంది అయితే ఈనో ప్యాకెట్ ఉంటే ఈనో ప్యాకెట్ తీసుకోవాలి. లేదు అంటే ఇంట్లో తినే సోడా ఉంటే సోడియం బైకార్బోనేట్ NaHCO3 ఉంటే దీనికి కొంచెం వాటర్ కలిపేసుకొని ఇది తాగినా నడుస్తుంది. కానీ 2 అక్కడ ఆప్షన్లలో ఇవ్వకపోవచ్చు. ఈ 2 ఆప్షన్లు ఇవ్వకపోవచ్చు అన్నప్పుడు మనకు విత్ ఇన్ సిలబస్లో ఏముంది, యాంటీ యాసిడ్ ఏముంది చెప్పండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే ఉంటుంది. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను మనం యూజ్ చేయాలి. ఆప్షన్లలో ఈనో ఉండదు, సోడియం బైకార్బోనేట్ ఉండనప్పుడు ఏం తీసుకోవాలి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తీసుకోవాలి. మరి ఆప్షన్లలో చూద్దాం, క్యాస్టిక్ సోడా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇక్కడ ఉంది. ఇది సెకండ్ ఆన్సర్ అనేది రైట్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మరి మిగిలిన ఆప్షన్లు ఏమి ఇచ్చాడనే విషయాన్ని చూస్తే క్యాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్నే క్యాస్టిక్ సోడా అంటాం. ఇది సబ్బుల తయారీ కోసం మనం ఉపయోగిస్తామండి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సోడియం కార్బోనేట్, చూడండి నేను ఏమన్నా సోడియం బైకార్బోనేట్ అన్నా, కానీ ఇక్కడ సోడియం కార్బోనేట్ ఇచ్చిండు. సోడియం బైకార్బోనేట్ ఏంది, బేకింగ్ సోడా అండి, తినే సోడా ఇది. ఇక్కడ సోడియం కార్బోనేట్ ఏంటంటే వాషింగ్ సోడా, బట్టలు ఉతకడం కొరకు ఉపయోగిస్తాం. నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించవచ్చు. రిమూవల్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్ కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం, సోడియం కార్బోనేట్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. సార్ హార్డ్నెస్ అంటే ఏంది, కాఠిన్యత అంటే ఏంటంటే బట్టలు విండేటప్పుడు సబ్బును నీళ్ళకి కలిపి రాసినప్పుడు నురుగ రాకపోతే ఆ వాటర్ కాఠిన్యతను కలిగి ఉన్నట్లు. నురుగ రాకపోతే బట్టలకున్న మురికి పోదు. కావున ఆ నీళ్ళకున్న హార్డ్నెస్ కాఠిన్యతను తొలగించడానికి మనం ఉపయోగించేదే సోడియం కార్బోనేట్. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి సోడియం కార్బోనేట్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నామండి. అదేవిధంగా అల్యూమినియం క్లోరైడ్ అనేది ఒక కామన్గా మనము యూజ్ చేసే సాల్ట్. ఇది వివిధ రకాల రసాయన చర్యలలో మనకు తోడ్పడుతుందండి. ఎస్పెషల్గా మనం కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో వివిధ రకాల రసాయన ప్రక్రియల కోసం దీన్ని ఉపయోగించుకుంటాం. దీనికి సంబంధించిన పర్టికులర్ ఎవ్రీడే లైఫ్ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ లేదు, ఈ సిలబస్లో అనేది లేదు. జస్ట్ రిమైండ్ చేసుకోండి. ఫర్దర్ కెమికల్ రియాక్షన్స్ కోసం మనం ఉపయోగిస్తాం ఇది. రైట్. సో ఆన్సర్ అనేది 2. ఈ క్వశ్చన్ కూడా ఎప్పుడు అడిగిందంటే ఏపీ టెట్ అండ్ TRT 24/01/2019 సెషన్ 2లో అడగబడిన క్వశ్చన్ అండి. దెన్ నెక్స్ట్ వన్,
ఎరుపు లిట్మస్ను నీలి రంగుకు మార్చగల పదార్థం అంటుండు. ఎరుపు లిట్మస్ మీన్ రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తుంది. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలవాల్సింది బ్లూ లిట్మస్ రెడ్గా మారితే అది యాసిడ్ అండి. అదే రెడ్ లిట్మస్ బ్లూగా మారితే అది బేస్ అండి. ఎస్, రెడ్ లిట్మస్ని బ్లూగా మార్చేది బేస్. మరి కిందిలో ఉన్నది ఏంటి, ఇది ఏది బేస్, ఏది క్షారము అనేదాన్ని చూడాలండి. ద్రాక్షరసం అనేది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఎందుకోసం అంటే రుచికి పుల్లగా ఉన్నదాని అన్నిటినీ కూడా మనం ఏమంటున్నాం, ఆమ్లాలు అంటున్నాం. రుచికి పుల్లగా ఉన్న వాటిని ఏమంటున్నాం, ఆమ్లాలు అంటున్నాం. ఎస్, ఇక్కడ ద్రాక్షరసము ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా నిమ్మరసం కూడా ఇది ఆమ్లమేనండి. ఎందుకోసం అంటే రుచికి ఇది కూడా ఎట్లా ఉంటుంది, ఇది కూడా పుల్లగానే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద్రాక్షరసం నుంచి మనకేమొస్తుంది, టాటారిక్ ఆమ్లం వస్తుంది. ఎస్, ఈ నిమ్మరసం నుంచి ఏమొస్తుంది, సిట్రిక్ ఆమ్లం అనేది వస్తుంది. ఎస్, ఇక్కడ ద్రాక్ష నుంచి టాటారిక్ ఆమ్లం అనేది వస్తుంది. అది కూడా రాసుకొని పెట్టుకోవాలి, టాటారిక్ ఆమ్లము. ఎస్, సబ్బు నీరు, ఆలివ్ నూనె రెండు ఉన్నాయి. ఇక్కడ ఆలివ్ నూనె నుంచి ఓలిక్ ఆమ్లం అనేది వస్తుంది. సో ఇది కూడా యాసిడ్ యొక్క సోర్సేనండి. ఆలివ్ ఆయిల్ అనేది నుంచి ఓలిక్ ఆమ్లం వస్తుంది. ఇది కూడా ఒక ఆమ్లానికి కావలసిన సోర్సేనండి. సో ఇది కూడా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. సబ్బు నీరు మాత్రమే క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. సబ్బు నీరు అనేది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది, క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సబ్బు నీరులో రెడ్ లిట్మస్ పేపర్ను పెట్టినామనుకుందాం, ఇది ఏ విధంగా మారుతుంది, బ్లూగా మారుతుంది. సబ్బు నీరులో రెడ్ లిట్మస్ పెడితే బ్లూగా మారుతుంది. సార్ ఇఫ్ ఇన్ కేస్ మనం బ్లూ లిట్మస్ కింద పెట్టినామనుకుందాం, అది బ్లూగానే ఉంటుంది. నో చేంజ్ అండి. రెడ్డును పెడితే మాత్రమే బ్లూగా మారుతుంది, కానీ బ్లూను పెడితే బ్లూగానే ఉంటుంది. అది క్షారం యొక్క లక్షణం అండి. క్షారాలు ఎప్పుడైనా రెడ్ లిట్మస్ని ఎట్లా మారుస్తాయి, బ్లూగా మారుస్తాయి. కానీ బ్లూ లిట్మస్ ఎప్పుడైనా కానీ బ్లూగానే ఉంటుంది. అది క్షారాల యొక్క బేసిక్ నేచర్ అండి. రైట్, ఈ క్వశ్చన్ కూడా ఏపీ టెట్ 21/02/2018 షిఫ్ట్ 2లో అడగబడిన క్వశ్చన్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం. ఇంట్లో ఉన్న గ్లాస్ మెటీరియల్స్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించే కొలిన్ లాంటివి ఉంటాయి చూసినరా, దాంట్లో ఉండే ఏమంటుండు, క్షారం. ఎస్, ఉండేది ఏది అని అడగచ్చు, కానీ వాళ్ళే మెన్షన్ చేసిండ్రు ఉండేది క్షారమేనట. ఏ క్షారం ఉంటుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చిర్రండి. ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే సున్నపు నీరునే మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని నేలలో పోస్తే క్షారత్వం అనేది పెరుగుతుంది. ఎస్, అదేవిధంగా నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించవచ్చు. ఎస్, ఇందాక శాశ్వత కాఠిన్యత కోసం సోడియం కార్బోనేట్ అని చెప్పాను, బట్ తాత్కాలిక కాఠిన్యత కోసం కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. ఎస్, అదేవిధంగా అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. రెండవది రైట్ ఆన్సర్. ఈ అమోనియం హైడ్రాక్సైడ్ అనేది గాజును శుభ్రపరచడంలో తోడ్పడుతుంది. కొలిన్ లాంటి లిక్విడ్స్ మనం యూజ్ చేస్తున్నాం, ఏవైతే గ్లాస్లను క్లీన్ చేయడం కోసం ఉపయోగించే లిక్విడ్లలో ఏది ఉంటుందంటే అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఉంటుంది. దానికే ఆ లక్షణం అనేది ఉంటుంది. క్లీన్ చేసేస్తే దాని మీద డస్ట్ ఉన్నా ఇంకేదైనా మెటీరియల్స్ ఉన్నా కానీ రిమూవ్ చేసే కెపాసిటీ దీనికే ఉంటుందండి. సరే, ఇక్కడ ఇచ్చిన సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని సబ్బుల తయారీలలో ఉపయోగిస్తున్నాం. ఎట్లాంటి సబ్బుల తయారీలలో ఉపయోగిస్తున్నాం? ఎస్, బండ సబ్బులు ఉంటాయి చూసారా, సంతూర్ సబ్బు ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది బండ సబ్బు అండి. ఎస్, బండ సబ్బుల తయారీలలో సోడియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తున్నాం. సార్ నువ్వు బండ సబ్బు అని ఎందుకు అంటున్నావు అంటే, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది మృదువైన సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నాం. మృదువైన అంటే తొందరగా కరిగిపోతాయి, మెత్తగా ఉంటాయి, తొందరగా కరిగిపోతే. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ గ్లీజరిన్ కావచ్చు. సంతూర్లోనే గ్లీజరిన్ అనేది ఉంటుంది, తొందరగా కరిగిపోతుంది, అది మృదువైన సబ్బు. దాంట్లోనేమో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. బండ ఎక్కువ రోజులు సర్వీస్ ఇచ్చే ఉంటే చూసినా అట్లాంటి వాటిలో సోడియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తాం. దీన్నే క్యాస్టిక్ సోడా అని కూడా మనం పలుకుతామండి. ఎస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇప్పుడే చెప్పాను, దీనికి వాటర్ కలిపేసేస్తే ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మారుతుందండి. ఇది క్షార గుణాన్ని
కలిగి ఉంటుంది. సో ఆన్సర్ ఏంది రెండవది. ఈ క్వశ్చన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఏపీ టెట్ అండ్ టీఆర్టీ 12/6/2018 షిఫ్ట్ 2లో అడగబడిన క్వశ్చన్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, గ్రీజు మరకలను తొలగించడానికి వాడే పదార్థం, గ్రీజు మరకలు అని అన్నాడు. ఎస్, అమోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది. ఎస్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి డైరెక్ట్ అమోనియం హైడ్రాక్సైడ్. అమోనియం హైడ్రాక్సైడ్ ఇక్కడ గాజును క్లీన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ అదేనండి. అదేవిధంగా గ్రీజు మరకలను తొలగించడానికి కోసం ఉపయోగిస్తాం. ఇక్కడ మనకు విత్ ఇన్ సిలబస్లో ఇంకొక బిట్ ఉంటుంది, ఏంది, సిరా మరకల తొలగింపు కోసం. ఏ మరకల తొలగింపు కోసం? సిరా మరకల తొలగింపు కోసం ఆక్సాలిక్ ఆమ్లాన్ని యూజ్ చేస్తాం. ఏ ఆమ్లాన్ని యూజ్ చేస్తాం? ఆక్సాలిక్ ఆమ్లాన్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ గ్రీజు మరకలు అన్నప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తాం గ్రీజు మరకల కోసం, ప్లస్ గాజు మరకల కోసం లేదా గాజును క్లీన్ చేయడం కోసం అమోనియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తాం. డైరెక్ట్ ఆన్సర్ 1 అండి. సోడియం హైడ్రాక్సైడ్ చెప్పిన ఇందాకనే చెప్పండి, ఎందుకోసం? సబ్బుల తయారీ కోసం ఉపయోగిస్తాం. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏంటంటే ఇక్కడ అగ్నిమాపక పదార్థాల తయారీలలో ఉపయోగిస్తున్నాం. ఫైర్ ఎక్స్టింగ్యూషింగ్ మెటీరియల్ తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ని మనం ఉపయోగిస్తామండి. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ ఇందాక చెప్పిన దీన్ని సున్నపు నీరు అంటున్నాం. నేలలో క్షారత్వాన్ని పెంచడం కొరకు ఉపయోగిస్తున్నాం. అట్లాగే నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి కొరకు ఉపయోగిస్తున్నాం. ఇంకొక అప్లికేషన్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ తయారీ కోసం కూడా ఉపయోగిస్తాం. బ్లీచింగ్ పౌడర్ తయారీ కోసం కూడా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 1. ఈ క్వశ్చన్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏపీ టెట్ 12/6/2018 షిఫ్ట్ 1లో అడగబడిన బిట్ అండి. ఎస్, నెక్స్ట్, ఇది కుట్టినప్పుడు లేదా గుచ్చినప్పుడు క్షార ద్రవాన్ని వదులుతుంది. ఇది కుట్టినప్పుడు లేదా గుచ్చినప్పుడు క్షార ద్రవాన్ని వదులుతుంది. ఎస్, చీమ, తేనెటీగ, కందిరీగ, దూలగుండి మొక్క ఆకుపై ఉన్న మందు. ఎస్, దూలగుండి మొక్క ఆకుపై ఉన్న మందు. ఎస్, చీమ, తేనెటీగ ప్లస్ దూలగొండి మొక్కపై. దూలగొండి మొక్క మీన్ ఇంగ్లీష్లో నెట్టెల్ ప్లాంట్ అంటున్నాం. ఈ నెట్టెల్ ప్లాంట్ ఈ 3 కూడా ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. 3 కూడా ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. దీని ఫార్ములా HCOOH. ఇంకా దీన్ని ఐయుపాక్ నేమ్ ప్రకారం మిథనోయిక్ ఆమ్లం అంటున్నాం. ఏమంటున్నాం? మిథనోయిక్ యాసిడ్ అంటున్నాం. అంటే ఈ చీమ, తేనెటీగ, దూలగొండి మొక్క మీద ఉన్న మందు ఇది తలిగిన, గుచ్చుకున్న ప్లస్ తేనెటీగ కుట్టిన, చీమ కుట్టిన ఫార్మిక్ ఆమ్లం విడుదలవుతుంది. దాని ఫార్ములా HCOOH. ప్రతిసారి ఇదే ఇవ్వాలని లేదు, ఇది కూడా ఇవ్వచ్చు. ఈ 2 కాకుండా మిథనోయిక్ ఆమ్లం అని కూడా మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఐయుపాక్ నామెన్క్లేచర్ నేర్చుకునేటప్పుడు కర్బన రసాయన శాస్త్రం చాప్టర్లో ఒక కార్బన్ ఉన్న కాంపౌండ్ మీత్ అంటున్నాం. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్కి సంబంధించిన ఓయిక్ యాసిడ్ అంటున్నాం. సో మొత్తం మీదుగా దీనికి గల పేరేంది? మిథనోయిక్ యాసిడ్. ఎస్, ఇవి ఆమ్లాన్ని విడుదల చేసినప్పుడు ఈ నొప్పి అనేది వస్తుంది, మండుతూ ఉంటుంది. ఎస్, ఈ దూలగొండి ఆకున్న తింగబడి మీరు చిన్నప్పుడు స్కూల్లో దోసుగాడికి పెట్టిన దురదాకేనండి. ఆ దురదాకు బాగా దురద పెడుతుంది. సో ఈ 3 ఏది జరిగినా, ఏది కుట్టినా, ఏది తగిలినా ఎస్ మంటలేస్తుంది లేదా దురద పెడుతుంది, నొప్పి అనిపిస్తుంది. అప్పుడు దీనికి విరుగుడుగా ఆమ్లాన్ని విడుదల చేసింది కదా, బేస్ని అప్లై చేయాలి. బేస్ అంటే క్షారం. ఏ క్షారాన్ని అప్లై చేస్తావు? ఇమీడియట్గా ఇంటికాడ ఉంటున్నావు, మీ ఇంట్లో సోడా ఉంటే సోడాను నీళ్ళకి కలిపేసి పెట్టండి, అది కూడా క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. లేదు అంటే నీ టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ కూడా క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ టూత్ పేస్ట్ని ఇక్కడ అప్లై చేసేస్తే ఏమైపోతుంది? సరిపోతుంది. ఎస్, అది క్షార గుణం ఉంటుంది, లోపల ఆమ్ల గుణం ఉంటుంది. 2 చర్యలో పాల్గొని న్యూట్రల్ అయిపోతాయి. కొంత సమయం తర్వాత నీకు రిలీఫ్గా ఉంటుంది, మంట మండడం అనేది ఆగిపోతుంది. ఎస్, మరి కందిరీగ ఈ 3 ఆమ్లాన్ని విడుదల చేసింది కదా, కందిరీగ ఎసిటైల్ కొలీన్. ఎసిటైల్ కొలీన్ అనే క్షారాన్ని విడుదల చేస్తుంది. మనకి ఎగ్జామ్లో అడిగింది కూడా క్షార ద్రావణాన్ని వదులుతుంది. ఎసిటైల్ కొలీన్ అనే క్షారాన్ని వదిలేది కందిరీగా. గుర్తుపెట్టుకోండి, అందరికీ ఈ 3 తెలుసు. ఇది ప్రజెంట్ 10th క్లాస్లో కొత్త సిలబస్లో ఉంది. ఈ 2 అందరికీ తెలుసు, ఇది కూడా తెలుసుకున్నారు చాలామంది. కానీ కందిరీగా అనేది క్షారాన్ని విడుదల చేస్తుంది. ఆ క్షారం పేరే ఎసిటైల్ కొలీన్. అప్పుడు కూడా మంటలేస్తుంది.
ఎసిటైల్ కొలిన్ విడుదల చేసిన కందిరీగా విడుదల చేసిన ఎసిటైల్ కొలిన్ వల్ల కూడా మండుతుంది కావున దాన్ని తగ్గించాలంటే ఏదైనా యాసిడ్ పూయాలి. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ పూయద్దు. మళ్ళీ నిమ్మకాయ లాంటిది పూసేస్తే ఏమైపోతుంది, కొంత సమయం తర్వాత అది కూడా న్యూట్రలైజ్ అయిపోయి నొప్పి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు రివర్స్లో అడగడానికి ఛాన్స్ అనేది ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఏపీ టెట్ అండ్ టీఆర్టీ 1901-2019 షిఫ్ట్ 2లో అడగబడిన క్వశ్చన్ అండి. ఇవన్నీ కూడా ఈరోజు మనకు ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఇట్లాంటి అనేక రకాల క్వశ్చన్స్ విభిన్న ఎగ్జామ్లలో అడగబడిన క్వశ్చన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయండి. దగ్గర ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత టీజీపీఎస్సీ పెట్టిన దాదాపు 145 పరీక్షలకు సంబంధించిన దాంట్లో అడగబడిన ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అట్లాగే అటువైపు ఏపీ టెట్ టీఆర్టీలలో అడగబడిన క్వశ్చన్స్, ఇటు తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్లలో అడగబడిన క్వశ్చన్స్, అదేవిధంగా సెంట్రల్కి సంబంధించిన ఆర్ఆర్బీలో అడగబడిన నెంబర్ ఆఫ్ పేపర్స్ లాస్ట్ 10 years నుంచి అడగబడిన క్వశ్చన్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి. ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఎన్ని వీలైతే అన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇట్లాంటి క్లాసెస్ ఎల్లవేళలా మీకు కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కంప్లీట్ కోర్సెస్ కావాలంటే, అట్లాగే ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్లు కావాలంటే, డిఎస్సి టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు టెస్ట్ సిరీస్లు కావాలంటే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యూటర్న్ ది లెర్నింగ్ యాప్ అనేది మన ప్లే స్టోర్లో ఉంటుంది. అట్లాగే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.